హాయ్ బ్రోస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుని. మనం ఈరోజు ఒక న్యూ ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మార్నింగ్ అయితే మన గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. బట్ కొంతమందికి అయితే ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, వీడియో గైడ్ అయితే అడిగారు. సో ఈ వీడియోతో మీకు ఆ 2 ఎయిర్ డ్రాప్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలని అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ AI గైస్ అండ్ సెకండ్ వచ్చేసి నైరస్. ఇది ఒక డీప్ ఇన్ ప్రాజెక్ట్. సో మనం అది ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రన్ చేస్తుంటే మనకి కొన్ని పాయింట్స్ అనేవి అయితే గ్రాబ్ అవుతాయి గైస్. సో ఆ పాయింట్స్ ఫర్దర్గా మనకి ఎయిర్ డ్రాప్ టైంలో అయితే అంటే టీసీ టైంలో అయితే మనకి టోకెన్స్కి అయితే కన్వర్ట్ అవుతాయి. సో ఈ 2 ఎయిర్ డ్రాప్స్ మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎలా ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కట్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. సో అండ్ దెన్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఇప్పుడు జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి పబ్లిక్ AI గైస్. ఇది ఒక AI రిలేటెడ్ ప్రాజెక్ట్. మనకి లైక్ ఓపెన్ AI అండ్ జెమినీ లాంటి కొన్ని టాప్ ప్రాజెక్ట్ AI రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కదా. సో వాటికి ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. లైక్ మనకి ఓపెన్ AI అనేది ఒక పెద్ద AI ప్రాజెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వాళ్ళైతే యూజర్ దగ్గర నుంచి అయితే గ్రాప్ చేయరు గైస్. సో వాళ్ళకి ఒక ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. సో ఈ పబ్లిక్ AI అనేది ఏం చేస్తుందంటే వాళ్ళకి పెద్ద పెద్ద AI ప్రాజెక్ట్స్ అయితే ఉంటుంది కదా, ఆ AI ప్రాజెక్ట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది గైస్. సో ఈ పబ్లిక్ AI అనేది మన దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని లైక్ మన ప్రైవసీ అయితే కాదు గైస్. సో మనం ఇక్కడ వీళ్ళ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. సో ఆ టాస్క్లు రిలేటెడ్లో కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అక్కడైతే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది. లైక్ పెట్ ఐడి, మనకి ఒక క్యాట్ ఇచ్చి ఆ క్యాట్ని సిమిలర్గా ఐడెంటిఫై చేయి, ఇలాంటి కొన్ని సింపుల్ టాస్క్లు అయితే ఉంటాయి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అయ్యి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి అయితే షేర్ చేస్తుంది. అండ్ కొన్ని టాప్ కంపెనీస్కి అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది. సో దట్ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల మనకి వీళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఓపెన్ పబ్లిక్ అనేది అయితే వర్క్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఫండింగ్ అయితే తక్కువ ఉంది గైస్. లైక్ 2 million ఫండింగ్ అయితే రైట్ చేశారు. అండ్ టాప్ ఫౌండర్ వచ్చేసరికి టాప్ ఫండర్ వచ్చేసరికి సొలానా ఫౌండేషన్ వాళ్ళు అయితే టాప్ ఫండింగ్ అయితే చేశారు గైస్. అండ్ సో ఆ ఫండింగ్ అయితే తక్కువ ఉంది కాబట్టి మనకి ఎయిర్ డ్రాప్ ఏమైనా వస్తుందా అంటే లైక్ మనకి ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో అయితే ఉంది గైస్. లైక్ మనకి Jan 15th అయితే పబ్లిక్ అనేది మనకి టెస్ట్ నెట్ అయితే అవైలబుల్లోకి వచ్చింది. అండ్ ఫండింగ్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఫండింగ్ 2 million అయితే లైక్ పర్లేదు గైస్. 2 million ఫండింగ్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి పర్లేదు. సో ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకా ఫండింగ్ అనేది ఇంక్రీజ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఇప్పుడే మనం ఇంకా ఎర్లీగా అయితే ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడైతే స్టార్ట్ చేయండి గైస్. సో మీకు ఇక్కడైతే ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఫస్ట్ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్. లైక్ మీ ఎడ్జ్ ఆర్ మీ క్యూ బ్రౌజర్, మీ మొబైల్ యూజర్స్ అయితే క్యూ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మనకి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి గైస్. ఫస్ట్ వీళ్ళ టెస్ట్ నోట్లో అయితే మనం అయితే రిజిస్టర్ అవ్వాలి. వీళ్ళకి ఒక ప్రాబ్లం అయితే ఉంది గైస్. మొబైల్ యూజర్స్కి అయితే మనకి లైక్ మన పాయింట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఎక్స్టెన్షన్ అయితే మొబైల్ యూజర్స్కి అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీరు పీసీఆర్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయండి గైస్. లైక్ మీరు మొబైల్ యూజర్స్ అయితే మనకి సింపుల్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉంది, ఆ పాయింట్స్ ఒకటి గ్రాప్ చేసుకోండి గైస్, సరిపోతుంది. మీకు ఓపెన్ చేయగా మీకు లాగిన్ విత్ ఎక్స్ అకౌంట్ అయితే ఉంటుంది. సో మీ ట్విట్టర్ అకౌంట్ అనేది అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసాక మీకు ఇక్కడ ఫస్ట్లో ఇంట్లో అయితే క్లిక్ చేసాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కొన్ని టాస్క్ అయితే ఉంటాయి గైస్. లైక్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్, ఈమెయిల్ వెరిఫికేషన్, కనెక్ట్ అయింది కానీ మీరు ఇక్కడైతే సింపుల్గా మీ ఈమెయిల్ అయితే ఇక్కడ ఇచ్చేయండి గైస్. మీ ఈమెయిల్ అయితే ఇచ్చేసి మీ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేశాక మీ ఈమెయిల్కి ఒక నోటిఫికేషన్ అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే మీరు అయితే కన్ఫర్మ్ చేయండి గైస్. సబ్మిట్ క్లిక్ చేసి మనకు ఒక నోటిఫికేషన్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మనకి మెయిల్ అనేది అయితే కనెక్ట్ అయ్యాక మీరు ఇక్కడ సెకండ్ టాస్క్ వచ్చేసరికి కనెక్ట్ టెలిగ్రామ్ అకౌంట్. మీ టెలిగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మనకి 100 పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ బాటంలో అయితే కనెక్ట్ టెలిగ్రామ్ అయితే ఉంటుంది గైస్. లాగిన్ విత్ టెలిగ్రామ్ దాని మీద అయితే ట్యాప్ చేసి మీ టెలిగ్రామ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. సింపుల్గా మీరు అక్కడ ఆథరైజ్ అయితే క్లిక్ చేయండి. ఆథరైజ్ అయితే క్లిక్ చేయండి గైస్. యాక్సెప్ట్ క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ అనేది అయితే బైండ్ అయిపోయింది గైస్. బైండ్ అయ్యాక మీకు నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి లైక్ మీ వ్యాలెట్స్ అయితే కనెక్ట్ చేయమంటుంది గైస్. మీతో సొలానా వ్యాలెట్ ఒకటి, నియర్ వ్యాలెట్ అండ్ మీ ఈథీహెచ్ బిఎన్బి వ్యాలెట్ గైస్. మీ మెటామాస్క్ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి. అండ్ ఓజీ వ్యాలెట్ ఇలా మీకు సింపుల్గా మీకు వ్యాలెట్ లేకపోతే ఏం లేదు గైస్. మీరు ఇక్కడ కనెక్ట్ అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని వ్యాలెట్స్ అనేవి అయితే చూపిస్తుంది గైస్. సో మీరు అలా మీరు వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ చేయండి. లైక్ మీతో సొలానా వ్యాలెట్ అయితే ప్యాంటమ్ వ్యాలెట్, నియర్ వ్యాలెట్ అయితే మీకు లైక్ హార్ట్ వ్యాలెట్ అలా అయితే ఉంటుంది కదా, ఆ వ్యాలెట్ హార్ట్ వ్యాలెట్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీతో లేదంటే మీకు ఇక్కడ 1 సెకండ్ చూపిస్తారు గైస్. మీతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో అయితే నియర్ వ్యాలెట్ అయితే లేదు కదా, సింపుల్గా ఇక్కడైతే కనెక్ట్ చేసి చూసే వ్యాలెట్ అని వస్తుంది గైస్. ఇక్కడ హియర్ వ్యాలెట్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇక్కడైతే చూపిస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు. డూ యూ హ్యావ్ విజిట్ హియర్. మీకు ఇలా వెబ్సైట్లోకి వెళ్తే మీరు అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్.
డౌన్లోడ్ ఇమీడియట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు రిమైనింగ్ వ్యాలెట్స్ అయితే మీతో నార్మల్గా అయితే ఉంటుంది, లైక్ మీకు మెటామాస్క్ అండ్ ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే ఉంటుంది కాబట్టి సో సింపుల్గా వ్యాలెట్స్ అయితే కనెక్ట్ చేయండి గైస్. మీరైతే మీ వ్యాలెట్స్ అయితే కనెక్ట్ చేస్తే మీకు ఈచ్ వ్యాలెట్ కనెక్ట్ చేసినందుకు మీకు 100 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మీకు మీతో ఉన్న వ్యాలెట్స్ అయితే ఎక్కడైతే కనెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి జాయిన్ ఎక్స్ గైస్. వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వాలి. సింపుల్గా ఇక్కడ గెట్ నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. మనకి 100 పాయింట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మీరు ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేయకపోయినా మనకు పాయింట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయిన్ డిస్కౌంట్ అకౌంట్. సింపుల్గా గెట్ నౌ అయితే క్లిక్ చేసి వాళ్ళ డిస్కౌంట్ అకౌంట్ అయితే జాయిన్ అవ్వండి. సో మనం వాళ్ళ డిస్కౌంట్లో జాయిన్ అయినందుకు మనకు ఒక 100 పాయింట్స్ అనేది ఇలా మీకు ఇక్కడ ఉన్న టాస్క్లు అయితే ఉంటాయి గైస్. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేసేయండి. జాయిన్ ఏవి క్యారెక్టర్ ఇవన్నీ మీకు టాస్క్లో సింపుల్గా మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి గైస్, సరిపోతుంది. మీరు గెట్ నౌ అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. గెట్ నౌ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి టాస్క్ అనేది అయితే ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. ఓకే, మీరు ఇలా అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేసాం. ప్రెజెంట్ అయితే మనకి ఎక్స్టర్నల్ టాస్క్లు అయితే లేవు. ప్రెజెంట్ ఇక్కడ ఉన్న టాస్క్లు మాత్రమే అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేసేయండి. ప్రెజెంట్ ఇక్కడ మీకు బాటంలో అయితే ఇక్కడ లైవ్ రిజిస్టర్ ఎండెడ్ అనేది చూపిస్తుంది కదా. సో ఇక్కడ లైవ్లో అయితే మనకి కొన్ని అప్కమింగ్ టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇక్కడ ఎండెడ్లో చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ 2 టాస్క్లు అయితే ఎండ్ అయ్యాయి. సో మనకి ఇలా అప్కమింగ్ డేస్లో కూడా కొన్ని టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఆ టాస్క్లో మనం అయితే జాయిన్ అయ్యి మనం ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అనేది అడిషనల్గా పాయింట్స్ అనేవి అయితే గ్రాప్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఎటువంటి పోస్టులు అయితే లేవు. సో మీకు ఒకవేళ పోస్ట్ అనేది వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ ఇస్తాను గైస్. అండ్ ఓట్ అంతే గైస్. మీరు ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నా టాస్క్లు వస్తే మనకి ఇక్కడ ఓట్ అయితే ఓట్ అయితే చేయొచ్చు గైస్. సో ప్రెజెంట్ టాస్క్లు లేవు కాబట్టి మన గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను గైస్ రిలేటెడ్గా ఏమన్నా వస్తాయి. అండ్ రెఫర్ డాష్ బోర్డ్. సో మీకు ఇక్కడ పాయింట్స్ అనేవి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేస్తారు గైస్, దీంట్లోనే మనకి లైక్ ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్. సో మొబైల్ యూజర్స్కి అయితే వర్క్ అయితే అవ్వట్లేదు గైస్. సో మీరు ల్యాప్టాప్ ఉన్న వాళ్ళైతే ల్యాప్టాప్లో ఈ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయండి. సో మొబైల్ యూజర్స్ జస్ట్ మీకు ఇక్కడ పబ్లిక్ ఈ టాస్క్ ఒకటి కంప్లీట్ చేయండి సరిపోద్ది. సో మీరు దీన్ని అయితే మీ క్రోమ్కి అయితే యాడ్ చేసుకోండి గైస్. మీ క్యూ బ్రౌజర్లో అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక మీ పబ్లిక్ వెబ్సైట్ అనేది అయితే కనెక్ట్ చేయండి గైస్. ఓకే, యాడ్ చేశాక ఇదైతే ఓపెన్ చేసి మీకు కనెక్ట్ అయితే చూపిస్తుంది. సింపుల్గా కనెక్ట్ మీద అయితే క్లిక్ చేసి మీ ఇందాక మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో అకౌంట్ అయితే కనెక్ట్ అవుతుంది గైస్. కనెక్ట్ అయ్యి మీరు ఇక్కడ చూసుకొని మనకి అయితే వస్తుంది గైస్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే గైస్ మీ ట్విట్టర్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లైక్ హోమ్లోకి అయితే వెళ్ళి మీకు ఇక్కడ కొన్ని పోస్ట్ అయితే ఉంటాయి కదా, ఏదో ఒక ర్యాండమ్ పోస్ట్ లైక్ ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లోకి అయితే వెళ్తే మనకి 1 సెకండ్ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో అయితే మనకి ఇక్కడ పర్పుల్ కలర్ ఏఐ రిప్లై అని ఉంటుంది, దాని మీద అయితే టైప్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా ఒక పోస్ట్ అనేది అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీకు రిప్లై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పోస్ట్ అనేది అయితే వెళ్తుంది. సో మీరు ఇలా ర్యాండమ్ పోస్ట్లు అయితే ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఫస్ట్ ఎలాన్ మస్క్ దానికి అయితే రిప్లై చేయండి. సో అనదర్ ఇంకో పర్సన్కి లైక్ మీరు ఎలాన్ మస్క్ అయితే బట్ సేమ్ పోస్ట్లో మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే ఇవ్వకండి గైస్. మీకు మల్టిపుల్ టైమ్స్ చేసినా మీకు ఒకటేసారి అయితే యాడ్ అవుతుంది పాయింట్స్. సో మీరు డిఫరెంట్ పోస్ట్కి అయితే మీరు అయితే రిప్లై అండి. రిప్లై అవ్వడం వల్ల మనకి ఈచ్ పోస్ట్కి మనకి 10 పాయింట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. నేను 2 టైమ్స్ అయితే చేశాను కాబట్టి నాకు 20 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఈచ్ టైం 10 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇలా లిమిట్ అయితే ఏం లేదు కదా, ప్రెసెంట్ అయితే ఇక్కడ లిమిట్ అయితే మెన్షన్ చేయలేదు. సో మీరు డైలీ ఒక లైక్ 20 టైమ్స్ అలా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనకి 200 పాయింట్స్ అలా అయితే గ్రాప్ చేసుకోవచ్చు గైస్. సో పబ్లిక్ అయితే ఇదే గైస్, మనకి ఇంకా ఇంత మించి అయితే ప్రెసెంట్ అయితే టాస్క్ లేవు. సో అప్కమింగ్ ఏమైనా టాస్క్లు డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నైరోస్ ప్రోటోకాల్. ఇది ఒక డీపిన్ ప్రాజెక్ట్. సో మనకి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఫస్ట్ లింక్ అయితే ఉంది గైస్, ఆ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్. 1 సెకండ్. సేమ్ మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్ ఆ లింక్. సో ఇది వచ్చేసరికి వాళ్ళ వ్యాలెట్ గైస్, నైరోస్ ప్రోటోకాల్ వ్యాలెట్. దీని అయితే మీరు యాడ్ టు క్రోమ్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక మీరు లైక్ మీ మెటామాస్క్ అయినా ఇంపోర్ట్ చేసుకోండి, అరల్స్ మీరు ఒక న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. సో మోస్ట్లీ మీరు ఒక న్యూ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీ బ్రౌజర్లోకి అయితే యాడ్ చేసుకోండి. యొక్క సెకండ్ ఉంది గైస్, సెకండ్ లింక్ అయితే ఉంది కదా, స్టెప్ 2లో మనకి సెకండ్ టాస్క్ అయితే ఉంది. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఆ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. ఓకే, 1 సెకండ్.
మీరు ఇక్కడైతే మీరు క్రియేట్ వాలెట్ అయితే క్లిక్ చేయండి, అదర్స్ మీరు మెటామాస్క్ ఇంపోర్ట్ చేసుకోండి. సైన్ ఇన్ విత్ సీడ్ ఫేస్ అయితే దాని మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో నేను ఒక న్యూ వాలెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు పబ్లిక్ కీ అయితే అవుతుంది గైస్. సో మీ పబ్లిక్ కీని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ఐ రోట్ డౌన్ అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ వర్డ్స్ అయితే అడుగుతుంది గైస్. సో ఆ వర్డ్స్ని అయితే మీరైతే ఎంటర్ చేయండి. మీరు వర్డ్స్ అయితే ఎంటర్ చేశాక మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. సో మీరు ఆ ఫేస్ కింద అయితే సేవ్ చేసుకోకండి గైస్. ఆ ఫేస్ కింద నేను ఒక డమ్మీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో నేను ఈ ఫేస్ కింద అయితే యూజ్ చేయను. సో మీరు అది సేవ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న ఏం యూజ్ అయితే ఉండదు. సో అగైన్ మీకు ఇక్కడ రెఫర్ కోడ్ అయితే అడుగుతుంది గైస్. సో మీరు వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఒక రెఫర్ కోడ్ అయితే అడుగుద్ది. సో ఆ రెఫర్ కోడ్ డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో సింపుల్గా రెఫర్ కోడ్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్. అంటే క్రియేట్ ద వ్యాలెట్ అయితే క్లిక్ చేయండి. క్రియేట్ క్లిక్ చేశాక మనకి వ్యాలెట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది గైస్. క్రియేట్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇప్పుడు సెకండ్ స్టెప్ 2లో లింక్ అయితే ఉంది కదా, ఆ లింక్ వన్ సెకండ్ గైస్. ఓకే, ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసాక మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అయితే చూస్తుంది. సింపుల్గా మీకు ఆ నైరోస్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఉంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ వ్యాలెట్ అనేది అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేసి స్టార్ట్ టెస్ట్ నెట్ అయితే దాని మీద అయితే ట్యాప్ చేసి అగైన్ స్టార్ట్ దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కొంచెం స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ ఇన్స్టాల్ నారోస్ ప్రోటోకాల్ బ్రౌజర్ సెక్యూర్ నోడ్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి నోడ్ అయితే యాడ్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు అయితే నోడ్ అయితే మీ క్రోమ్కి అయితే యాడ్ చేయండి గైస్. సింపుల్గా యాడ్ టు బ్రేవ్ అయితే క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ ట్యాప్ చేశాక మీకు ఈ టాస్క్ అనేది అయితే లైక్ మీరు ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేశాక మన టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సింపుల్గా యాడ్ అయ్యాక మీరు ఒకసారి ఎక్స్టెన్షన్ అనేది అయితే ఓపెన్ చేయండి. మీకు నోడ్ అనేది యాడ్ అయ్యాక మీరు అయితే ఓపెన్ చేయండి గైస్. నోడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఆటోమేటిక్ అయితే నోడ్ అయితే మన అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ వ్యాలెట్ ఆటోమేటిక్ అయితే కనెక్ట్ అవుతుంది గైస్. కనెక్ట్ అయ్యాక మీకు ఇక్కడ టాప్లో టర్న్ ఆన్ ప్రొటెక్షన్ అయితే దాన్ని అయితే ఆన్ చేయండి గైస్. సో ఆన్ చేస్తే మీకు ఇక్కడ బాటంలో చూసుకోవచ్చు టుడే ఎర్నింగ్ అయితే మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి అయితే కౌంట్ అవుతాయి. సో మీరు ఈ నోడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రన్ చేస్తుంటే మనకి పాయింట్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. సో మీరు ఎనీ టైం బ్యాక్గ్రౌండ్ అయితే రన్ చేయాలి గైస్ ఈ నోడ్ అనేది. సో దట్ ఓన్లీ మనకి పాయింట్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. సో మనం ఇంకా ఎర్లీ స్టేజ్ లైక్ ఇది ఇంకా నిన్ననే అయితే స్టార్ట్ అయింది గైస్. మనకి టూ ఎర్లీ గైస్. సో మనకి ఎక్కువ పాయింట్స్ అయితే గ్రాప్ చేసుకోండి మోస్ట్లీ. అండ్ అగైన్ మీరు టెస్ట్నెట్ పేజ్లోకి అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు సెకండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ విత్ ఎక్స్, దాని మీద అయితే క్లిక్ చేసి మన ఎక్స్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయమంటుంది. సో సింపుల్గా మీ ట్విట్టర్ అకౌంట్ అనేది అయితే కనెక్ట్ చేయండి. యాక్సెస్ క్లిక్ చేశాక అగైన్ మీకు బ్యాక్ అయితే వస్తుంది. బ్యాక్ వచ్చాక మీకు లాస్ట్ టాస్క్ వచ్చేసరికి ఫాలో టాస్క్ గైస్. సింపుల్గా మీకు ఎక్కడైతే ఫాలో అవుతుంది దాని మీద అయితే ట్యాప్ చేసి వాళ్ళ ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి గైస్. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే తీసుకెళ్తుంది, అక్కడ మీరు అయితే ఫాలో చేయండి గైస్. సో మీరు ఇక్కడైతే స్కిప్ చేయండి, మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అయితే మనకి అక్కడ టాస్క్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. సింపుల్గా ఫాలో అయితే క్లిక్ చేసి అగైన్ బ్యాక్ అయితే వచ్చేసి క్లెయిమ్ పాయింట్స్ అయితే క్లిక్ చేయండి. సో మనకి అగైన్ ఇక్కడ స్క్రోల్ చేసి పాయింట్ విల్ బి యాడెడ్ టు డాష్బోర్డ్ దాని మీద అయితే ట్యాప్ చేయండి గైస్. సో మనకి ఒక వ్యాలెట్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మీరు సింపుల్గా కన్ఫర్మ్ అయితే చేయండి గైస్. సైన్ సెకండ్. ఓకే, మనకి టాస్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి అగైన్ ఇక్కడ న్యూ టాస్క్లు అయితే ఉన్నాయి గైస్. సో మనకి ఫస్ట్ వచ్చేసి గ్యాలక్సీ రిలేటెడ్ టాస్క్లు గైస్. సో మనకి ఇక్కడ లర్న్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి గ్యాలక్సీకి అయితే తీసుకెళ్తుంది. మీకు అక్కడ గ్యాలక్సీ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. సో ఈ గ్యాలక్సీ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ ప్రెసెంట్ వర్కింగ్ అయ్యే లైక్ మనకి ఇక్కడ 3 టాస్క్లు అయితే ఉన్నాయి గైస్ ప్రెసెంట్ వర్క్ అయ్యేవి అయితే. సో ఆ 3 టాస్క్లు అయితే మీరైతే కంప్లీట్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 కాదు 1. ఓకే, మనకి ప్రెసెంట్ అయితే 4 టాస్క్లు అయితే వర్కింగ్లో ఉన్నాయి గైస్. సో ఈ 4 టాస్క్లు అయితే కంప్లీట్ చేసేయండి. సో మనకి ఇందులో కూడా మనకి లైక్ బేసిక్ టాస్క్లు అయితే ఉంటాయి గైస్. సో ఆ బేసిక్ టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అడగండి గైస్, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని బేసిక్ టాస్క్ గైస్ లైక్ వాచ్ వీడియో అన్ని అయితే మనకి సింపుల్ టాస్క్లు అయితే ఉన్నాయి. సో ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను గైస్. ఈ టాస్క్ కంప్లీట్ చేయండి మనకి ఈ టాస్క్ వల్ల 80 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇలా మీరు ఈచ్ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను గైస్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనెక్ట్ టు ఎక్స్ప్లోర్, సింపుల్గా లర్న్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అయితే ఉంటుంది. సింపుల్గా మీ లైక్ మీరు ఇందాక ఏ వ్యాలెట్ అయితే క్రియేట్ చేస్తే ఆ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేయండి గైస్. కనెక్ట్. సో ఇక్కడ ఏదో గ్లిచ్ అయితే ఉన్నట్టుంది, ప్రెసెంట్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. ఒకవేళ కనెక్ట్ అవుతే పర్లేదు, ఒకవేళ కనెక్ట్ అవ్వతే మీరు లైక్ మన గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను గైస్. ఒకవేళ కనెక్ట్ అయ్యే టైంలో అయితే మీకు అయితే గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో మీరు ఆ టైంలో అయితే కనెక్ట్ చేయండి గైస్. సో మనకి ప్రెసెంట్ అయితే ఈ టూ ఎయిర్ డ్రాప్స్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి గైస్. సో బికాస్ ఇంకా మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం హై ఎయిర్ డ్రాప్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నైరోస్ ప్రోటోకాల్ వచ్చేసరికి ఆల్రెడీ 11 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేసింది. సో మనకి ఇంకా ఫండింగ్ రైజ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి 11 మిలియన్ ఫండింగ్, ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో 11 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేసింది. సో ఇంకా అప్కమింగ్ డేస్లో ఇంకా రైజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది గైస్. సో మీరు ఈ
టెస్ట్ నెట్స్ అయితే ఇప్పుడు జాయిన్ అవ్వండి. ఫస్ట్ టెస్ట్ నెట్ అండ్ సెకండ్ వచ్చేసి డీపీ ప్రాజెక్ట్. సో మీరు ఈ నోడ్ రన్ చేస్తున్నాం, మీరు నోడ్ అనేది అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ చేయాలి. సో దట్ ఓన్లీ మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టెస్ట్ నెట్ డాష్ బోర్డ్ అయితే ఉంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో మీరు ఎవ్రీ టైం నోడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ రీఫ్రెష్ అవుతా ఉంటుంది గైస్. మీ పాయింట్స్ అనేది అయితే కౌంట్ అవుతాయి, బట్ మీకు ఇక్కడ పాయింట్స్ అయితే కౌంట్ అవుతాయి గైస్. బట్ మీరు ఎవ్రీ టైం ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడల్లా పాయింట్స్ అయితే రీలోడ్ అయితే అవుతుంటాయి. సో మనకి మళ్ళీ 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. బట్ ప్రీవియస్గా వచ్చిన పాయింట్స్ అంటే మనకు ఆటోమేటిక్గా మన ఎక్స్టెన్షన్లో అయితే చూపిస్తుంది గైస్. సో మీరు దాని రిలేటెడ్గా అయితే టెన్షన్ పడాల్సిన అయితే అవసరం లేదు. సింపుల్గా మనకి పాయింట్స్ అనేది మన ఎక్స్టెన్షన్లో అయితే చూపించేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, 1 సెకండ్. యా, ఇక్కడ ఎర్నింగ్లో అయితే చూసుకోవచ్చు మనకి పాయింట్స్ అనేది ఇక్కడైతే కౌంట్ అవుతున్నాయి. సో ఓవరాల్ రన్నింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడైతే చూపిస్తుంది గైస్. సో మీరు మోస్ట్లీ ఎక్కువ టైం అయితే రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మనకి పాయింట్స్ ఎక్కువ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.